వెంకటేశాయ. మిమ్మల్ని అందరినీ ఎంతగానో ఆదరిస్తున్న బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. బాల్యం అంటే ఒక స్వచ్ఛమైన ప్రవాహం. ఆ ప్రవాహంలో భక్తి కలిస్తే అది పుణ్య గోదావరి అవుతుంది. చిన్నారి చిరునవ్వులో చిన్ని కృష్ణుడు కనిపిస్తాడు. వారి చిట్టి పలుకుల్లో పరమాత్ముని వేదం వినిపిస్తుంది. మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని తమ గుండెల్లో నింపుకుని ఈ చిన్నారులు మన ముందుకు వస్తున్న అద్భుత కార్యక్రమమే బాలముకుందాం. మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న కళాకారులను ఆహ్వానిద్దాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంస్కృత విద్యాపీఠంలో ఆచార్యులుగా వ్యవహరిస్తున్న శ్రీ తనూజ్ విష్ణువర్ధన్ గారిని కూడా ఆహ్వానిద్దాం. గురువు గారు నమస్కారం అండి. ఈనాటి కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. పలకడానికి కష్టమైన పదాలను కూడా తమ చిట్టి నాలుకలతో అమృతధారగా కురిపిస్తున్నారు మన చిన్నారులు. శ్లోకం అంటే కేవలం శబ్దం కాదు, అది ఒక ధ్యానం. ఆ ధ్యానంలో మనం కూడా భాగస్వాములవుదాం రండి. ఓం నమో వెంకటేశాయ. గురువు గారికి నమస్కారములు. నా పేరు కే పల్గుణ. నేను 2వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు మాతృశ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఓం శ్రీ పరమాత్మనే నమః. అధ్యాయం 1. అర్జున విషాద యోగం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవా చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్య ముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్చైత్యాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా అత్ర శూర మహేశ్వాసః భీమార్జున సమాయుధి యుయుద్ధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః దృష్టకేతు చేకితానః కాశీయాజచ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజచ్చ శైబ్యచ్చ నరపుంగవః. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదములు. గురువుగారు, మరి ఈనాటి కార్యక్రమంలో శ్లోక పఠనంలో పాల్గొన్న ఆ చిన్నారి గురించి మీ స్పందన ఏంటో తెలియజేయండి. చిన్నారి చాలా చక్కగా బాలముకుందం కార్యక్రమంలో భగవద్గీత శ్లోకాలను పఠించాడు. మన తెలుగు సామెత పిట్ట కొంచెం కూత ఘనం అని. కాస్త చిన్న పిల్లవాడిగా కనపడుతున్నాడు, కానీ ఆ కంఠం కాస్త సవరించుకొని శ్లోకాలు చెబుతూ ఉంటే చాలా గట్టిగా శ్రావ్యంగా చెప్తూ ఉన్నాడు ఈ వయసులో పిల్లవాడు. ఈ పిల్లవాడికి ఆ భగవద్గీతలో ఉండేటువంటి అర్థములను అవగతం చేసుకోగలిగే గొప్పదైనటువంటి భాగ్యం కలిగి జీవితంలో చక్కనైనటువంటి వృద్ధికి రావాలి, గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుతున్నాం. ఇక రెండవ అంశం ఏకపాత్రాభినయం. నటన అనేది ఒక విద్య, కానీ భక్తితో చేసే నటన ఒక యోగం. ఈ చిన్నారి ఇప్పుడు తమ హావభావాలతో పురాణ కథలకు ప్రాణం పోయబోతున్నారు. తెరపైకి వస్తున్న ఆ అద్భుత పాత్రలను మనము ఆహ్వానిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు మౌర్య. నేను బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ఏడుకొండల స్వామి భక్తుడి ఏకపాత్రాభినయం చేస్తున్నాను.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడైన ఆ ఏడుకొండల వాడికి నా ప్రణామాలు. మీకు తెలుసా, మా ఊర్లో అందరూ ఆయనని వెంకన్న బాబు అని పిలుస్తారు, కానీ నేను మాత్రం ఆయనని బాలాజీ అని పిలుస్తాను. ఎందుకంటే ఆయన ఎప్పుడూ చిన్నపిల్లోడిలా చిరునవ్వుతో ఉంటాడు కదా. ఆకాశం అంత ఎత్తులో ఉన్న ఆ ఏడుకొండలు ఎక్కాలంటే ఎంత ఆయాసమో, కానీ ఆ కొండపై ఉన్న స్వామిని చూడగానే ఆయాసం అంతా ఆనందంగా మారిపోతుంది. శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి ఇలా ఏడుకొండను దాటుకొని వెళ్తుంటే ఆ చల్లని గాలిలో కూడా ఓం నమో వెంకటేశాయ అన్న మంత్రమే వినిపిస్తుంది. క్యూ లైన్లో గంటల తరబడి నించుంటాం. కాళ్ళు నొప్పులు పుడతాయి, జరజరా అంటూ తోసేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు అయితే ఆ బంగారు వాకిలి దాటి గర్భగుడిలో ఆ నల్లని రాతి విగ్రహాన్ని చూస్తామో, అబ్బో, ఆ దేవదేవుణ్ణి చూసిన తర్వాత మనసులో ఏముందో కూడా మర్చిపోతాం. ఆ కిరీటం చూసారా, వజ్ర వైడూర్యాలతో ఎలా మెరిసిపోతుందో? ఆ శంకు చక్రాలు చూసారా, దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నట్లుగా ఉంటాయి. ఆ వక్షస్థలంలో అమ్మవారు లక్ష్మీదేవి కొలువై, ఇంకా స్వామివారు కోరిన వరాలు ఇచ్చే వరదహస్తం, సంసార సాగర లోతు నుంచి రక్షించే కటిహస్తం, ఇంకా నాగాభరణం, యజ్ఞపవితము, బ్రహ్మ కడిగిన పాదాలు. అబ్బో, ఏమని పొగడను చెప్పు, ఆ 7 జన్మలు సరిపోవు ఆ 7 కొండల వారిని వర్ణించడానికి. అమ్మ, నాన్న, గురువు, దైవం అన్నీ ఆయనే. కలియుగంలో కనిపించే ఏకైక దైవం మన వెంకటేశ్వరుడు స్వామి. ఈ లోకంలో అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. చిన్నపిల్లలైన మాకు మంచి బుద్ధి, మంచి చదువు ప్రసాదించు. ఎప్పుడూ నీ సేవలో తరించే భాగ్యాన్ని ఇవ్వు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధన్యవాదాలు. గురువుగారు, మరి ఈనాటి ఏకపాత్రాభినయాన్ని వీక్షించారు కదా, మరి మీ స్పందన ఏంటో తెలియజేయండి. చిన్నారి, శ్రీ వెంకటేశ్వరుడి యొక్క, గోవిందుడి యొక్క భక్తుని పాత్రలో చాలా చక్కనైనటువంటి భక్తి భావనను ఈ రోజున మన ముందర ప్రదర్శించారు. నిజంగానే ఎంతమంది భక్తులు, వేల కోట్ల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నా 365 రోజులు 24 గంటలు అలానే నిలబడి కటివరద హస్తాలతో ఏమాత్రము కూడా అలుపు సొలుపు లేకుండా స్వామి మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు అంటే ఇది సామాన్యమైనటువంటి అనుగ్రహం కాదు. అందుకే ఆ గోవిందుణ్ణి దయాసముద్రుడు అని చెప్పి దయాశతకంతో కొలుస్తారు. అటువంటి గోవిందుడి యొక్క భక్తులుగా మనం ఉండగలగడమే ఒక భాగ్యం. అటువంటి గొప్ప భాగ్యవంతమైనటువంటి పాత్రలో ఈ పిల్లవాడు ఈ రోజున చక్కనైనటువంటి తన యొక్క అభినయాన్ని ప్రదర్శించాడు. మరి ఈ చిన్నారికి గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుతున్నాం. ఇక ఈనాటి కార్యక్రమంలో 3వ అంశం కళా వైభవం. అందమైన రాగం, అద్భుతమైన తాళం, అమోఘమైన చిత్రం, ఇవన్నీ కలిస్తేనే కళా వైభవం. మన చిన్నారులు ఏ విధంగా తమ ప్రతిభతో ఈ వేదికను ఇంద్రజాలం చేయబోతున్నారో ఇప్పుడు మీరే చూడండి. నా పేరు సాయి సంజన. నేను రెయిన్బో స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. నేను పాడబోయే కీర్తన పేరు సరస్వతి విద్యువతి. సరస్వతి
చక్కటి కళా వైభవాన్ని చూసి ఆనందించాం కదా. మరి మీ అమూల్యమైన స్పందన ఏంటో తెలియజేస్తారా? శాస్త్రంలో చెప్తారు, శబ్దార్థౌ సహితౌ కావ్యం అని. శబ్దార్థావేవ కావ్యస్య శరీరం అని చెప్తారు. అంటే ఒక శబ్దము, దానికి ఉండేటువంటి అర్థం, ఈ రెండు కూడా ఒక కావ్యమునకు శరీరముట. అదేవిధంగా మానవులమైనటువంటి మనకు ఇదిగో కరచరణాద్యవయవాలతో ఒక శరీరం ఉన్నది. ఈ కరచరణాద్యవయవాలతో ఉండేటువంటి శరీరాన్ని మాట్లాడిస్తున్నది, పాట పాడిస్తున్నది, నాట్యము చేయిస్తున్నది, వివిధమైనటువంటి కళలను ప్రదర్శింపజేస్తూ ఉన్నటువంటిది కూడా లోపల ఉండేటువంటి ఆత్మ. అయితే కేవలము ఈ శరీరము లోపల ఒక ఆత్మ ఉంటే సరిపోతుందా? ఇంకేది కూడా అవసరం లేదా అనంటే అంటున్నారు, ఆ శరీరానికి ఆ ఆత్మకు కూడా అలంకరణ కావాలండి. వస్త్రేణ వపుషా వాచ ఇత్యాది అలంకరణలు కావాలి. అయితే నిజమైనటువంటి అలంకరణ ఏమిటట? మనం ధరించేటువంటి వస్త్రము, మనం వేసుకున్నటువంటి బంగారు ఆభరణములో, మనం పెట్టుకున్నటువంటి తిలకములో ఇవేవి కాదు నిజమైనటువంటి అలంకరణలు. ఒక మానవుడికి, ఒక ఆత్మకు, ఒక శరీరానికి నిజమైనటువంటి అలంకరణ అంటే ఏమిటి అంటే ఒక కళలో ప్రావీణ్యం అన్నారు. అది నాట్య కళ కావచ్చు, గాన కళ కావచ్చు, వాద్య విశేషాన్ని చేయగలిగేటువంటి కళ కావచ్చు. ఇటువంటి కళను ఎవరైతే నేర్చుకుని ఉంటారో నిజముగా వారందరూ కూడా ఆభరణయుక్తమైనటువంటి శరీరాత్మకులు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. మరి మనం అందరం కూడా అందుకే అంటారు, సంగీత సాహిత్య కళా విహీన సాక్షాత్ పశు అంటారు. మరి మనం అలా కాకూడదు కదా. మనమే కాదు, ముఖ్యంగా మన చిన్నారులను కూడా చక్కనైనటువంటి కళలలో నేర్పరితనాన్ని ఆ చిన్నారులకు నేర్పించాలి. ఈ రోజున మనం చూడండి, బాలముకుందం కార్యక్రమంలో చిన్నారులందరూ కూడా చాలా గొప్పగా వారి వారి యొక్క కళని, గానమును, నాట్యమును, వాద్య విశేషమును చాలా గొప్పగా ప్రదర్శించారు. మరి ఈ చిన్నారులందరికీ కూడా గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని, వారు ప్రదర్శించినటువంటి ఈ కళలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి ఈ చిన్నారులు చేరుకోవాలి అని మనసారా కోరుతున్నాం. ఇక ఈనాటి కార్యక్రమంలో చివరి అంశం సంప్రదాయ వస్త్రధారణ. మణిపూర్ నుండి హిమాచల్ వరకు, పంజాబ్ నుండి ఆంధ్ర వరకు ప్రతి ప్రాంతానికి ఒక అందం ఉంటుంది. ఆ అందాన్ని తమలో నింపుకొని మన దేశ సమగ్రతను చాటి చెప్పేందుకు వస్తున్నారు మన చిన్నారులు. ఆ రంగుల ప్రవాహాన్ని చూసి మనము ఆనందిద్దాం ఈ విభాగంలో. గురువు గారికి నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీయన్. నా పేరు జ్ఞాన ప్రసన్న. మేము ఈరోజు హర్యానా సంప్రదాయ వస్త్రధారణ గురించి చెప్పబోతున్నాం. ముందుగా మా హర్యానా రాష్ట్రం యొక్క పరిచయం. మా హర్యానా రాష్ట్రం భారతదేశం యొక్క ఉత్తర భాగంలో ఉన్న రాష్ట్రం. ఇది 1966లో పంజాబ్ నుంచి విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. మా హర్యానా రాజధాని చండీగఢ్. మా రాష్ట్రం వ్యవసాయంలో ప్రగతి సాధించిన రాష్ట్రాలలో ఒకటి. మా ప్రజల జీవన శైలి. మా హర్యానా ప్రజలు సాధారణంగా సాంప్రదాయంగా గ్రామీణ జీవన శైలిని పాటిస్తాము. పురుషులు ధోతి లేదా కుర్తా ధరిస్తారు. మహిళలు గాగ్రా చోళీ లేదా సల్వార్ కమీజ్ ధరించడం సాధారణం. మేము మాట్లాడే మా భాషలు. మా హర్యానా రాష్ట్రంలో హిందీ మరియు పంజాబీ ప్రధాన భాషలు. హిందీ అధికార భాషగా ఉండగా పంజాబీ రెండవ అధికార భాషగా ఉంది. హర్యాన్వి మేము మాట్లాడే మా స్థానిక భాష. మా సంస్కృతి. హర్యానా సాంస్కృతికంగా చాలా సంపన్నమైన రాష్ట్రం. నాట్యం, సంగీతం, కవిత్వం ముఖ్య పాత్ర పోషిస్తాయి. మహిళలు తమ పాటల ద్వారా సమాజాన్ని ప్రతిబింబిస్తారు. వివాహ వేడుకలు మరియు పండుగల సమయంలో సాంప్రదాయ సంగీత, నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తాము. మేము జరుపుకునే కొన్ని ముఖ్యమైన పండుగలు. తీజ్ మహిళల పండుగ. ఇది వర్షాకాలంలో జరుపుకుంటాము. వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుషు కోసం ఆచరించేది. హోలీ రంగుల పండుగ. దీన్ని ఆనందంగా జరుపుకుంటాము. దసరా మరియు దీపావళి హిందూ సాంప్రదాయానికి చెందిన ప్రధాన పండుగలు. బసంత్ పంచమి పసుపు రంగుల దుస్తులు ధరించుకొని పతంగులు ఎగురవేసే పండుగ.
మా హర్యానా రాష్ట్రం యొక్క విశిష్టతలు. మా హర్యానా రాష్ట్రం దేశానికే ధాన్య గది గ్రీన్ బౌల్ ఆఫ్ ఇండియా అనే గుర్తింపు పొందింది. మిలిటరీ రిక్రూట్మెంట్లో మా హర్యానా ప్రజలు ముందుంటారు. చాలామంది భారత సైన్యంలో పనిచేస్తున్నారు. క్రీడల రంగంలో కూడా హర్యానా దేశానికే గర్వకారణంగా నిలుస్తోంది. విశేషంగా కుస్తీ, బాక్సింగ్, క్రికెట్ వంటి రంగాలలో ఒలింపిక్ మెడల్స్ సాధించిన కపిల్ దేవ్, నీరజ్ చోప్రా మరియు సాక్షి మాలిక్ వంటి క్రీడాకారులు మా హర్యానా రాష్ట్రానికి చెందిన వారు కావటం విశేషం. చివరిగా మా హర్యానా ఒక ప్రాచీన సంస్కృతి కలిగిన సంపన్న వ్యవసాయ రాష్ట్రం. మా ప్రజల జీవన శైలి, పండుగలు, సంస్కృతి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తాయి. ధన్యవాదాలు. గురువుగారు, సంప్రదాయ వస్త్రధారణను వీక్షించాం కదా, మరి దీని గురించి మీ స్పందన ఏంటో తెలియచేయండి. హర్యానా ప్రాంతపు వస్త్రధారణలో మన ముందుకు వచ్చి చాలా చక్కనైనటువంటి విశేషాలను తెలియజేసింది. మనం అనుకున్నట్టుగా కర్మభూమిలో ప్రతి ప్రాంతానికి ఒక వైశిష్ట్యం, అందులో హర్యానా ప్రాంతమునకు ఒక వైశిష్ట్యం. వస్త్రేణ వపుషావాచ అంటుంది శాస్త్రం. ప్రతి ఒక్క మానవుడు కూడా వస్త్రధారణ మరియు చక్కనైనటువంటి మాట తీరు, పలకరింపు ఇవన్నీ కలిగి ఉంటాడు. అయితే ఇవన్నీ కూడా ఆయా ప్రాంతములలో ఉండేటువంటి సంప్రదాయములను అనుసరించి, వాతావరణమును అనుసరించి అక్కడ ఉండేటువంటి వస్త్రధారణ ఉంటుంది. అందులో ఉండేటువంటి ఆ ఔన్నత్యాన్ని, కాకతాళీయతను మనం ఎంతగా అవగతం చేసుకోగలుగుతామో అంతగా లోకజ్ఞానం కూడా మనకు కలుగుతుంది. అటువంటి చక్కనైనటువంటి జ్ఞానాన్ని, హర్యానా ప్రాంతపు వస్త్రధారణ జ్ఞానాన్ని అందించినటువంటి ఈ చిన్నారులిద్దరికీ కూడా గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుతున్నాం. గురువుగారు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మా చిన్నారులకు మీ నుంచి ఓ మంచి మాటను కోరుకుంటున్నాం. ఈ రోజున బాలముకుందం కార్యక్రమంలో చిన్నారులు వారి వారి యొక్క ప్రతిభను చాలా చక్కగా ప్రదర్శించారు. ప్రతిభ అనేటువంటిది ప్రతి ఒక్కరిలోనూ కూడా తప్పనిసరిగా ఉండి తీరుతుంది. ప్రతిభ లేనటువంటి ప్రాణి ఈ లోకంలో ఎక్కడా ఉండదట. పెద్దలంటారండి, అలా గోడ మీద తగిలించి ఉన్నటువంటి సమయాన్ని మనకు చెప్పేటువంటి సమయ యంత్రము, దీన్ని మన ఆధునిక భాషలో గోడ గడియారము ఇత్యాది పదాలతో మనం పిలుస్తాం. ఆ సమయ యంత్రము ఒకవేళ పని చేయడం మానేసి ఉందనుకోండి, అది పని చేయడం లేదు. అరే, అది పని చేయడం లేదు కదా, ఇంకా ఏమున్నది అని మనం అనుకోరాదట. అలా పని చేయకుండా ఆగిపోగినటువంటి ఆ సమయ యంత్రము కూడా రోజుకి 2 సార్లు ఖచ్చితముగా సరైనటువంటి సమయాన్ని చూపిస్తుంది. అంటే ఆగిపోయిన అచేతనమైనటువంటి సమయ యంత్రము వలనే రోజుకి 2 సార్లు సరైనటువంటి సమయాన్ని అది చూపిస్తుంది. మరి చైతన్యయుక్తులమైనటువంటి మానవులం కదా, మరి మన యొక్క ప్రయోజనం ఏమున్నది ఈ లోకంలో? ఈ చిన్నారులు కానీ మనం కానీ అందరం ఆలోచించవలసినటువంటిదల్లా ఒకటే, భగవంతుడు మనకు గొప్పదైనటువంటి ఈ మానవ జన్మను అనుగ్రహించారు. ఈ మానవ జన్మ సార్థకత ఎప్పుడవుతుంది అంటే, ఏదో ఒక కళను లేకపోతే విద్యను మనందరం కూడా గొప్పగా ఉపాసన చేసినటువంటి రోజున. మరి చిన్నారులు ఈ రోజున శ్లోక పఠనం చేశారు, పాత్రాభినయం చేశారు, వస్త్రధారణలో ఉండేటువంటి ఔన్నత్యాన్ని తెలిపారు. ఎంతోమంది చిన్నారులు గాన కళను ప్రదర్శించారు, వాద్య కళను ప్రదర్శించారు, నాట్య కళను కూడా ప్రదర్శించారు. మరి వీరందరి యొక్క జీవిత ఔన్నత్యము వారి వారి యొక్క ఆ ప్రదర్శనలో దాగి ఉంటుంది. దానిని కనుక మనం ఖచ్చితముగా పట్టుకోగలిగితే చాలు, ఈ మానవ జీవితం చరితార్థమవుతుంది. తల్లిదండ్రులు కానీ గురువులు కానీ చేయవలసినటువంటి ప్రధాన కార్యం ఏమిటి అంటే, ఈ చిన్నారులు ఎవరెవరికి ఏ ఏ కళ చాలా గొప్పగా అబ్బుతున్నదో దా కళలో వారిని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయడం. ఈ ఒక్క కార్యమును గనక తల్లిదండ్రులు గురువులు చేయగలిగితే చాలండి. మేధావినః శాస్త్రవిదోయతంతాం అంటారు మహాకవి. అటువంటి గొప్పదైనటువంటి శాస్త్రవిదః యతంతాం మేధావినః. మరి మనందరం కూడా మేధావి వర్గంలో ఉండే ప్రయత్నం చేస్తూ ఈ చిన్నారుడికి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుతూ ఉన్నాం.
చూశారు కదండి, చిన్నారులు తమ కళా నైపుణ్యాన్ని ఎంత అద్భుతంగా ప్రదర్శించారో. ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆదరించని ఆశిస్తూ తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Narayana